ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జనవరి నెల 12వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యబహుళ నవమి దశమి ఇందువాసరే సోమవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:28 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00297. శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 12వ రోజు. 2 పద్యాలు 23వ పద్యం 24వ పద్యం పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. 23వ పద్యం. కుంజగ తర్కవాదమను కొడ్డలిచే భరతత్వము భూస్థలిన్ రంజిల ద్రవ్వి కొన్గునని రామనిధానము నేడు భక్తి నిధాంతనమందు భక్తి సిద్ధాంజనమందు హస్తగతమై బళీయనగా మదీయ హృత్కంజమునన్ వసింపుమిక దాశరథీ కరుణాపయోనిధి. మరొకసారి పద్యాన్ని చదువుకుని ఆకలింపు చేసుకుందాం. కుంజగ తర్కవాదమను గొడ్డలిచే భరతత్వ భూస్థలిన్ రంజిల ద్రవ్వి కన్గొనని రామనిధానము నేడు భక్తి సిద్ధాంజనమందు హస్తగతమయ్య భళీయనగా మదీయ హృత్కంజమునన్ వసింపుమిక దాశరథి కరుణాపయోనిధి. ఇప్పుడు ఈ 23వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది. దశరథ రామ, భూమిని గొడ్డలి అనే సాధనం చేత ఎంత త్రవ్వినా కనిపించని నిధి సిద్ధుని వలన లభించిన అంజనముచే అంటే కాటుక చేత లభించిన విధంగా భగవంతుణ్ణి గూర్చిన తర్కవాదాల చేత ఎంత పరిశీలించినను వెతికినను అంతు తెలియని రాముడవగు నీవు భక్తి చేత సులభంగా నాకు వశమైనావు, ప్రశంసాపూర్వకంగా లభించినావు. ఇంకా నీవు నా హృదయమున వసింపుమా. ఇప్పుడు 24వ పద్యం చదువుకొని దాని తాత్పర్యం కూడా తెలుసుకొని ఆనందిద్దాం. రాముడు ఘోర పాతక విరాముడు సద్గుణ కల్పవల్లికా రాముడు షడ్వికార జయరాముడు సాధు జనావనవ్రతోధాముడు సాధు జనావ్రతోద్ధాముడు రాముడే పరమదైవము మాకని మీ ఎడుంగు గెందామరలే భజించెదరు దాశరథీ కరుణాపయోనిధి.
ఇప్పుడు ఈ 24వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది. సకల జనులను ఆనందింపజేసేవాడు, ఘోరమైన పాపాలను తొలగించేవాడు, కల్పవృక్షము తీగల లాంటి మంచి గుణాలకు ఉద్యానవనం లాంటి వాడు, జన్మ జర మొదలైన 6 మానవ సహజమైన వికారాలను జయించిన వాడు, మంచివారిని సజ్జనులను రక్షించడి వ్రతాన్ని ఆచరించడంలో శ్రేష్టమైన వాడు, అతడే శ్రీరాముడు. మాకు ఓ దశరథరామా అంటే నీవు అటువంటి వాడవు, మాకు ఉన్నత దైవము పరమాత్మ అని భావించి పద్మాల్లాంటి మీ పాదాలను కీర్తించి సేవిస్తాను. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరి రేపటి పద్య పఠనంలో 25వ పద్యాన్ని, 26వ పద్యాన్ని, 13వ రోజు పద్యాలు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.